ఈ సమయంలో వాక్యానికి మనము సమయం ఇద్దాము. మన సహోదరుడు దేవునికి స్తోత్రం ఎలీషా ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత శామ్యుల్ పాల్ ప్రవీణ్ గారికి సమయం ఇచ్చేద్దాం. దేవుని స్తోత్రం. రండి బాబు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అలాగే నా దైవజనురాలు నా ఆత్మీయ తల్లి జెన్నిఫే ఎలిజబెత్ ఫాస్ట్ నా అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే శామ్యుల్ పాల్ ప్రవీణ్ పాస్టర్ గారికి, వారి యొక్క కుటుంబానికి, అలాగే ఇక్కడ వచ్చిన సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ అనలేని ప్రేమను మా పైన చూపించి 2025వ సంవత్సరంలోనైనా మమ్మలను మీ రెక్కల చోటన భద్రపరిచి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల అయా ఈ 3 నెలలు నీ సురక్షితమైన రెక్కల చోటన భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఈ ఆఖరి ఆదివారంలో మీరు ఏర్పాటు చేసిన ప్రిన్స్ ఆఫ్ పీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ మందిరంలో కల్వరి జే మినిస్ట్రీలో నాయన ప్రభువా మేమందరం సమకూడి ఏకకంఠ స్వరముతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గడిచిన నాయన 12 సంవత్సరాలలో మా జీవితాలలో ఎన్నో అద్భుతాలు జరిగించారు దేవా. ఈ మందిరమును అయా వార్షికోత్సవ దినమును యాన్యువల్ డేని మేము ఘనముగా అయా ఇదిగో నాయన శుక్రవారము నాయన అలాగే శనివారం ఆల్నట్ ప్రేయర్ కలిసి మేమందరం అనేక మంది ప్రజల మధ్యన సంగముగా సమకూడి నీ నామాన్ని మహిమ కలిగే విధముగా మీరు ఏర్పాటు చేసిన మందిరంలో మీరు మా జీవితాలలో ఏవైతే గొప్ప కార్యాలు చేశారో వాటన్ని విషయాలలోనూ దైవజనులు మేమందరం కలిసి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము దేవా. నీ అనలేని ప్రేమను మా పైన చూపించారు. ఇకనూ మాకు తోడయుండి ఇకనూ మాకు నాయనా ప్రభువా మీరు సంరక్షించి మాకు నేర్పించి మాకు బోధించి ఇంకేం నేర్చుకోవాలి, ఇంకేమి విడిచిపెట్టాలి, ఇంకెలా దైవజనులు చెప్పిన వాక్యాన్ని హృదయంలో నాటికిని మా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మేము అనేక మందికి ఆదర్శంగా ఉండాలి, అనేక మందికి అయా మా యొక్క మందిరం గురించి తెలియజేసి మా మందిరానికి నడిపించాలని ఒక ఆశతో బలమైన సువార్త పరిచర్య చేయడానికి మా హృదయంలో వాక్యపు శక్తిని వెలిగించండి దేవా. మేమందరము కలిసి మా మందిరం ద్వారా ఎలాగైతే మేము ఆశీర్వాదాలు పొందుకున్నామో మందిరానికి మేము పనిచేయాలి, మందిరానికి మేము అనేక మందిని నడిపించాలి. అయా ఇదిగో దేవుడు ఈ యొక్క ప్రిన్స్ ఆఫ్ పీస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ మందిరంలో ఎంత గొప్ప కార్యాలు జరిగించాడో మా కుటుంబాలలో మేము అనుభవించాం. మేము ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో ఒక ఆశయంతో ప్రతి ఒక్కరు గురి కలిగి ప్రార్థనతో మా కల్వరి జెమ్ మినిస్ట్రీలో పనిచేయాలని ఆశపడుచున్నాం దేవా. ఈ యొక్క ఆశను వారి హృదయంలో మంటను కలిగించి ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయడానికి సహాయం దయచేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మన మందిరం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నారు? 12 సంవత్సరాలు అయింది. హల్లెలూయా. ఎంత అద్భుతమో నిజంగా కదా. ఈ 12 సంవత్సరాల్లో చాలా చాలా అద్భుతాలు. మన గ్రామమే మార్చబడిపోయింది. చాలా సీసీ రోడ్స్ వచ్చినాయి, బిల్డింగ్స్ కట్టుకున్న, జాబ్స్, చాలా చెప్పాలంటే ఒకటి కాదు, మన పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. మీ అందరికీ తెలిసి ఏం చెప్పక్కర్లేదు. కానీ నేను మందిరం ద్వారా ఇంత పొందుకున్నాను కదా, నేను మందిరానికి ఏం చేయాలని మీరు అనుకుని మీ దగ్గర సోర్స్ లేకపోయినా, మీ దగ్గర ఏంటి ధనము లేకపోయినా మనసులో అనుకుని ప్రార్థన చేస్తే అది కూడా దేవుడు మన చేతుల్లోనికి తీసుకొచ్చేస్తాడు అంతే. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయండి. మార్క్స్ 10:20 ఏమనుంది? ఇది మనుషులకే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యం అంట. ఆయన పాదాల దగ్గరకు వచ్చి మందిరం ద్వారా ఇన్ని బ్లెస్సింగ్స్ పొందుకున్న మనము ఎందుకు ఖాళీగా ఉండాలి? నేను ఏదో ఒకటి చేయాలని మనసులో అనుకోండి. నేను 5 గంటలకు లేగాలని మీ బ్రెయిన్కి చెప్పేస్తారు అనుకో, ఆ లిక్విడ్స్ ఉంటాయి కదా, మీరు ఎప్పుడైతే చెప్పేస్తారో ఆ లిక్విడ్ స్లోగా 3 గంటలకు 4 గంటలకు వెళ్ళాక అక్కడ టచ్ చేస్తుంది 5 గంటలకి. హలో లేగు, నువ్వు పడుకునే ఉంటావు కానీ నీ బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తావు చెప్తుంది నీకు. నువ్వు ఎందుకంటే ముందు సిగ్నల్ పంపించేసావు నీ మైండ్కి. నీ మైండ్ ఎప్పుడు నిద్రపోదు, అసలు అది ఎప్పుడు పడుకోదు. చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటుందా? మన శరీరంలో మన గుండె, మన రక్తము, మన మైండ్ 3 అసలు ఎప్పుడు రెస్ట్ తీసుకోవు. అసలు ఒక్క నిమిషం గుండె ఆగిందనుకో మన పరలోక రాజ్యంలో ఉంటాం. హల్లెలూయా. ఒక్క నిమిషం బ్లడ్ ఆగిందనుకో పారాలిసిస్ వచ్చేద్ది, పక్షవాతం వచ్చేద్ది. మనకి రక్తం నడుస్తూనే ఉంటేనే మన శరీరం చాలా వేడిగా ఉంటుంది. హల్లెలూయా. చాలా ఉన్నాయి. మన బ్రెయిన్ అస్సలు ఎప్పుడు రెస్ట్ తీసుకోదు. ఐన్స్టీన్ ఉన్నాడు, శాస్త్రవేత్త. ప్రపంచంలో ఐక్యూ పవర్, ఆయనకున్న బ్రెయిన్ పవర్ ఇంకెవరికి లేదంటే 150 అబోవ్, 150 కంటే ఎక్కువ బ్రెయిన్ ఐక్యూ పవర్ ఉన్న ఆయన చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను అడిగి ఏమన్నారంటే,
అయ్యా మీ బ్రెయిన్ ఏమంటే మేము టెస్ట్ చేస్తాం, ఎంత గొప్ప జ్ఞానాలు అలా పొందుకున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. అసలు ఏంటి మన బ్రెయిన్లో తెలుసుకోవాలని తీసుకెళ్ళి దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఆయన జీవిత కాలంలో 80 సంవత్సరాలు జీవించినప్పుడు 70-80 సంవత్సరాలు ఆయన బ్రెయిన్ టెస్ట్ చేస్తే ఆయన 25% వాడాడంట బ్రెయిన్, ఇంకా 75% ఖాళీగా ఉందంట. ప్రపంచంలో ఐన్స్టీన్ గొప్ప శాస్త్రవేత్త, ఆ బ్రెయిన్ అంతా ఫుల్ అయిపోద్ది అనుకున్నారు. ఆయన బ్రెయిన్ టెస్ట్ చేస్తే 25% వాడాడండి, ఇంకా 75% వాడలేదు. ఇంకా ఆయన మన బ్రెయిన్ అంత బాగా పనిచేస్తుంది. నేనేమంటున్నానంటే, నేను ఈరోజు ఏం వాక్యం చెప్పను కానీ మీకు మంచి యాక్టివేట్ చేసే కొన్ని మాటలు చెప్తాను. మీరు ఎవరు రాలేదు, మంచి వాక్యం మిస్ అయ్యారు. ఎప్పుడంటే శుక్రవారం సాయంత్రకాల సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పడితే అప్పుడు వాక్యాలు త్వరగా రావు, దేవుని స్పిరిట్ పని చేయాలి. మీరు అనుకూలంగా ఉండాలి. అమ్మ నేను ఎప్పుడు మందిరానికి, ఎప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్, నా హిస్టరీ మీ అందరికీ తెలుసు. నేను వ్యవసాయం చేసుకుంటూ మీ దగ్గర నేను చేసినవి చెప్తున్నాను కానీ నేను నా అతిశయంగా అయితే నేను ఏం చెప్పట్లేదు, నేను బూస్టింగ్ ఏం చెప్పట్లేదు. నేను వ్యవసాయం చేసుకుంటూ, సూర్యతాతి గారికి తెలుసు, నేను చదువుకుంటూ, పశువులో ఉన్న వారికి ఎంత పని ఉంటుందో ఆయనకి తెలుసు. వాళ్ళకి నిద్ర కూడా ఉండదు, గడ్డి కోసుకు రావాలి, ఓకేనా. తర్వాత వాటికి ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి, ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండాలి. వాళ్ళకి ఎప్పుడు మనిషి ఎలాగుంటాడు తెలుసా, నీరసంగా కష్టంగా ఉంటాడు. ఎన్ని ఉన్నా కానీ నా మందిరం విషయంలో నేను టైం టు టైం వచ్చి నేను బ్రెయిన్లో పెట్టుకున్నాను. 10 గంటలకి మందిరం స్టార్ట్ అయిందంటే నేను 5 నిమిషాలు ముందుండాలి. ఆమేన్, హల్లెలూయా. 5 నిమిషాలు నేను ముందుండాలి. అంతకుముందు నేను 8 గంటలకి సండే స్కూల్ నడిపించేవాడిని. 8 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటలకు అయిపోయింది. త్వరగా మళ్ళీ అక్కడికి వెళ్ళి చాలా అన్ని పనులు చేసుకుంటూ నేను అసలు ఏ విషయంలోనూ కూడా రెస్ట్ తీసుకోలేదు. నేను దగ్గరగా ఉన్నాను కాబట్టి నేను మందిరం ద్వారా చాలా బ్లెస్సింగ్స్ పొందుకున్నాను. హల్లెలూయా. నేను మందిరం ద్వారా చాలా పొందుకున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, అమ్మగారికి కూడా సేవా పరిచర్య బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. అమ్మగారు చెప్పే వాక్యాలు, అమ్మగారు చెప్పే టెస్టిమనీస్ ఇవన్నీ నన్ను బలపరిచినాయి. ఎలీషా మనం బలంగా పనిచేయాలి. మన గ్రామం మీద మానవ శక్తి కంటే దురాత్మ శక్తులు ఎక్కువగా పనిచేస్తున్నాయి. అమ్మగారు ఎవరికన్నా ప్రార్థన చేసినప్పుడు నేను అమ్మగారితో ఎక్కువగా ఉండేవాడిని. వెళ్ళిపోయాక మా మమ్మీగారు నైట్ నిద్రపోయేవారు కాదు. ఆ దురాత్మ శక్తులన్నీ అమ్మగారి మీద అటాక్ చేసి సిక్ అయిపోయేవారు. డెంగ్యూ ఫీవర్ వచ్చేసేది. ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఒకసారి నేను కాకినాడ వెళ్ళినప్పుడు అమ్మగారిని హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు నేను ఇంకా 4 రోజులు 5 రోజులు అక్కడే ఉండిపోయాను. పెద్ద బాబు అయితే అసలు మంచం దగ్గర ఉండి ఏడుపు. ఇంకా ఏంటి ప్రభా, మా మమ్మీ నీ సేవకని ఆ గ్రామం పంపిస్తే అక్కడ నీ ప్రజల రక్షణ ఏంటంటే మా మమ్మీకి ఈ పరిస్థితి ఏంటని నా దగ్గర నేను ఆ నైట్ పెద్ద బాబు నేను ఏడవడం నిజంగా మంచం దగ్గరుండి. అసలు ప్రభా నీ పనే కదా మా మమ్మీ చేసేది. మా మమ్మీ జాబ్ చేసుకుంటే మేము మంచిగా చదువుకుంటున్నాం కదా, మా ఫ్యామిలీ మంచిగా వెళ్ళిపోద్ది. ఏంటి తండ్రి అని మేము మంచి ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం. చిన్నబాబు పెద్దబాబు నేను అసలు మేమందరం. మమ్మీ గారు ఎంత బాధలు పడ్డారు. ఏంటి దేవుని సేవ చేస్తే బ్లెస్సింగ్ అనుకుంటారు, అనుకుంటారు, ఇంత బాధపడుతున్నారు. అప్పుడు నేను అనుకున్నా, ప్రభా నేను ఏదో ఒకటి చేయాలి, నేను నిలబడమే కాదు గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. మందిరం ద్వారా బ్లెస్సింగ్ పొందుకున్నా, మందిరం ద్వారా ప్రాఫెసీస్ పొందుకున్నా, అనేకమైన ప్రవచనాలు. ఈ 2025 అనుకుంటా 2015వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో జీజో గారిని తీసుకొచ్చి ప్రేయర్ మీటింగ్ పెట్టారు అక్టోబర్లో. మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. ఆ గోడల మీద చాలా వాక్యాలు ఉండే. ఇప్పుడు తీసుకొచ్చిన 2015వ సంవత్సరంలో జీజో గారిని తీసుకొచ్చి ప్రేయర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఒక ప్రాఫెసీ రిలీజ్ చేశాడు. ఇక్కడ అనేక మందిని, షామ్యూల్ పాస్టర్ గారిని, నన్ను, ఇంకా జై పౌల్ గారిని, చాలామంది ఉన్నారు. నాకు కూడా ఒక ప్రాఫెసీ రిలీజ్ చేశారు. దేవుని కోసం నేను దేవుడు బహుగా వాడుకుంటున్నాడు. ఆ వీడియోస్ అన్నీ ప్రవీణ్ బాబు గారు తీసి నా సెల్లో పెట్టారు. నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా డిలీట్ చేయలేదు, దాచుకున్నాను వాటన్నిటిని. ప్రాఫెసీ చేశారు. ఏమనంటే ఈ మందిరంలో నన్ను అనేక మంది సేవకులను లేవనెత్తుతున్నాడు. బలంగా ప్రార్థన చేసుకోండి, గొప్ప కార్యాలు మీరు అన్నీ చూసారు. నేను ఏం చెప్పక్కర్లేదు. దేవుడు నిజంగానే విత్ ఇన్ 10 yearsలోనే అనుకుంటా 2015-25
10 సంవత్సరాలు మన పరిస్థితి మారిందా మారలేదా? హల్లెలూయా. నేనేమనుకున్నాను, హైదరాబాద్ నుండి కేరళ నుండి బీహార్, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మేము పరిచర్య చేస్తున్నాం. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రతిరోజు సంఘంగా 7 స్త్రీలు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. మనందరి ప్రార్థనల ద్వారా మన ఫ్యామిలీస్ అన్నీ ఆశీర్వదించబడినవి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మనందరి ప్రార్థనల ద్వారా మన గ్రామము, మన దేశం ఆశీర్వదించబడును గాక. ప్రిన్స్ ఆఫ్ పీస్ హౌస్ ప్రేమ మందిరం ద్వారా ఆశీర్వదించబడును గాక. కల్వరీ జేమ్ మినిస్ట్రీస్ ద్వారా ఆశీర్వదించబడును గాక. జెన్నీ ఎలిజబెత్ పాస్టర్ మమ్మీ ద్వారా అనేక మంది మారు మనసు పొందును గాక. ఒక దర్శనాన్ని చెప్పి నేను ముగించేస్తాను. డేట్ అయితే మర్చిపోయాను, కానీ ఒక్క 3 నెలల క్రితం అనుకుంటూ. ఇప్పుడు డైరీ ఓపెన్ చేయాలంటే టైం లేదు, లైవ్ వెళ్తుంది కాబట్టి. మన మందిరం గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎప్పుడు చేస్తాను. 3 times అయితే బాగా జ్ఞాపకం చేసుకుంటాను నా టైమింగ్స్లో. ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం చెప్పేసి 5 minutesలో ముగించేస్తాను. ప్రార్థన చేస్తున్నప్పుడు జీజే గారు ఒక మాట చెప్పారు కదా. ఏమని చెప్పారు? ఈ మందిరము దేవదూతలతో నింపబడి ఉన్నది. ఆ స్టెప్స్ దగ్గర నుండి ఇక్కడంతా చాలా దేవదూతల యొక్క సమూహంతో నింపబడింది. ఒక 3 నెలల క్రితం అనుకుంటా. నేను తర్వాత మళ్ళీ మనకు లెంట్ డేస్ జరిగినప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కరెక్ట్గా వివరిస్తాను. 5 minutesలో చాలా షార్ట్ కట్గా చెప్పేస్తాను. ఓకే. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మందిరము, ఈ గోడల దగ్గర నుండి సైన్య సమూహం దేవదూతలు బలంగా ఉండి ఏం చేస్తున్నాయంటే చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నాయి. నేను చూసాను ఆ దర్శనాన్ని. హల్లెలూయా. మహిమతో నింపబడింది ఈ మందిరము. తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అవుతుంది. నేను చూసిన ఈ ప్రదేశంలో చుట్టూరు దేవదూతలు వైట్ డ్రెస్ వేసుకుని ఆరాధన చేస్తున్నాయి. బహుబలంగా ఆరాధన చేస్తున్నప్పుడు ఆ దేవదూతలు ఎప్పుడైతే వచ్చిన ఈ మందిరము మహిమతో వైట్ కలర్తో ప్రజెన్స్తో నిండిపోయింది. హల్లెలూయా. నిండిపోయినప్పుడు ఆ డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ అయినప్పుడు ఇది నేను చెప్పినప్పుడు మీరు అందరూ హల్లెలూయా అని చప్పట్లు కొడతారు. నేను ఒక మాట చెప్పినప్పుడు మాత్రం చప్పట్లు కొట్టిన వారు నన్ను నిజంగానే కొడతారు. నేను నిజంగా చెప్తున్నా. మీరు ఎవరైతే హల్లెలూయా అని చప్పట్లు కొట్టారో, ఈ మాట చెప్పినప్పుడు నిజంగా నన్ను చప్పట్లు కొట్టారు, తర్వాత నన్ను కూడా కొడతారు నిజంగా. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మ్యాన్ హ్యాండిల్ కాదు, కానీ నోటుతోనో చూపులతోనో కొడతారు నన్ను. నిజాలు చెప్తున్నాను, జరిగిందే చెప్తున్నాను నేను. హల్లెలూయా. నేను మందిరంలో చెప్పాలని ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటాను. ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది లోనికి వస్తున్నారు. సైన్య సమూహం ఏమో దేవదూతల యొక్క ప్రొడక్షన్ ఉంది. డోర్ ఓపెన్ చేసినాడు. ఆ ఓపెన్ చేసిన లాన్ నుండి ఏమొస్తుంది తెలుసా? ఏమొస్తుంది ఒకసారి గెస్ చేయండి. ఒక్క మాట చెప్పండి నాకు, ఒక్క మాట గెస్ చేయండి. ఏమొస్తుంది తెలుసా? మీరు ఎవరో తిట్టుకోవద్దు, నేను నిజం చెప్తున్నాను, మీరు ప్రార్థన చేయాలని. ఏమొస్తుంది తెలుసా? సాతాను శక్తులు. వినండి బాగా. సాతాను శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు వ్యర్థమైన వల్ల మందిరంలోకి వచ్చి గుంపుగా ఉన్నాయి. నేనన్నాను, తండ్రి ఏంటిది? అక్కడ బయటేమో అద్భుతమైన ప్రొడక్షన్ ఉంది, అట్లా చూసి భయపడిపోయి వెళ్ళిపోవాలి కదా. ఇదేంటి అసలు అవకాశం లేదు కదా. వైట్కి మధ్యని బ్లాక్ కలర్ ఎలాగ వస్తుంది అసలు? అట్లకి అవకాశం లేదు. దాటికి రావాలంటే భయపడిపోవాలి కదా. ఈ బంధకాలు, ఈ దురాత్మ, ఈ సాతాను శక్తులు అసలు సాతాను మందిరంలోకి రావడం ఏంటి? నాకు కరెక్ట్గా క్లారిటీ చెల్లితే ఏంటంటే, నీకు ఇంకా అర్థం అవ్వలేదు ఎలీషా అన్నాడు. అర్థం అవ్వలేదు అంటే అసలు బాగా చెప్పండి అంటే, ఎలీషా నీకు అర్థం అవ్వట్లేదు, బాగా అర్థం చేసుకో. అవి నింపబడిన మనుషుల లోన ఉన్నవారు లోనకు వస్తున్నప్పుడు నేను ఏం చేయలేకపోతున్నా. దేవదూతలు కూడా ఏం చేయలేకపోతున్నాయి వాళ్ళని. అవన్నీ నింపుకిని మనుషులు లోనకు వచ్చినప్పుడు నేను ఏం చేయగలను? నేను వాళ్ళు ఏదైనా కొట్టడం అంటే లోన వాళ్ళు, నేను ఒక దురాత్మ శక్తులు కొడదామంటే వాళ్ళకి దెబ్బ తగులుతుంది. నేనేం చేయను ఎలీషా? ప్రభు నేనేం చేయను చెప్పు, నేనేం చేయను తండ్రి చెప్పండి, నేను ప్రార్థన చేయనంటే, ఎలీషా నువ్వు ఒక 5 నిమిషాలు చేస్తావు, మీ సేవకులు 5 నిమిషాలు చేస్తారు, వస్తారు, చేస్తారు, ప్రార్థన చేస్తారు, అయిపోతుంది ఎలీషా. అది కాదు ప్రభు, నాకు పర్మనెంట్ ఇది ఏదో ఒకటి చూపించండి తండ్రి, నేను చెప్పాలి నా మందిరంలో ఉన్న ప్రజలకి. ఏం కాదు ఎలీషా, మీరు ప్రార్థన చేస్తున్నారు, పని చేస్తున్నారు, నేను కాదనిలే. సేవకులు ప్రార్థన చేస్తారు, పని చేస్తారు, నేను కాదనిలే. వాళ్ళు నోటితో వాళ్ళు ఒప్పుకోవాలి ఎలీషా. వాళ్ళు అనుకోవాలి ఏమని అంటే, నా మనసులో కల్మషము, ఈ దురాత్మ శక్తులు, ఈ సాతాని శక్తులు,
ఈ యొక్క మందిరము ఆవరణంలో నింపబడిన మహిమ నా మీదకు వచ్చినప్పుడు మన నోటితో మనం ఒప్పుకోవాలంట, మన స్వభావాన్ని విడిచిపెట్టాలంట. శుక్రవారం మీరాల మంచి వాక్యం, స్వభావము ద్వారా సాతాను శక్తులు మనలోకి వస్తాయంట. చాలా బాగా చెప్పారు. సాతాను, వాడి దూతలు, అనుచరులు చాలా బాగా వివరించారు మొన్న రాత్రికాల సమయంలో. నేను అన్నీ రాసుకున్నా. సాతానుడు రాలేడు, కానీ వాడి అనుచరులు ఫస్ట్లో స్లోగా వస్తాడు. ఎలా వస్తాడంటే కంటి చూపు ద్వారా, అసూయ ద్వారా, ద్వేషము ద్వారా, చిన్న చిన్న మాటల ద్వారా ఆటోమేటిక్గా స్లోగా వెళ్ళి విత్తనాలు నాటి అప్పుడు తండ్రిని ఆహ్వానిస్తాడు అన్నమాట. ఎవడు అపవాది తండ్రిని ఆహ్వానించుకున్నాక అప్పుడు వాడికి స్టాండర్డ్ అయిపోతాడు. ఇక్కడేమో దేవదూతలోని మధ్యలోనేమో ఇక దెయ్యపు శక్తులు ఏంటి తండ్రి అంటే, అరే వాళ్ళ మందరు మనుషులే, వాళ్ళ లోన ఉన్న దురాత్మ శక్తులు అవి. మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఒక 10 నిమిషాలు చేస్తారు, లేకపోతే కొన్ని రోజులు చేస్తారు, కానీ వాళ్ళు చేసుకోవాలి. ఏమని? ప్రభా, యేసు నామంలో నాకు సిలువలో చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా నాకు అధికారం ఇచ్చారు కాబట్టి నాయనా అవి నాలో పని చేయగలను. మీ నోటికి మీరు శక్తిని పొందుకోవాలి, మీరు అధికారం తీసుకోవాలి. మత్తయి 18:18 ఏమనుందంటే, ఈ భూలోక రాజ్యంలో వేటినైతే బంధిస్తారో అవి పరలోక రాజ్యంలో నేను బంధిస్తానని. మీరు ఎప్పుడు క్లెన్సిస్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు అనుకోవాలి, మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలి, మీరు ఎప్పుడు ఆ వాక్యాలను మననం చేయాలి. మీరు ఏదో వచ్చామే వెళ్ళిపోయామన్నది కాదు, ఒక అధికారంతో ప్రార్థన చేసుకోవాలి. నాకు తెలియని నాలో ఏలుబడి చేస్తుంది, నా చూపుల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నా మాటల ద్వారా, నాకు తెలియకుండా నాలో ఒక అసూయ పని చేస్తుంది తండ్రి. అది క్రియలలో అని అందరిలోనూ ఉంటాయండి. అసూయ అనేది అందరిలోనూ ఉంటుంది, కానీ క్రియలలో చూపించకూడదు. గలతీ 5:22 నేను చూపించి చాలా ఉన్నాయి. ఆత్మ ఫలము. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారండి? చెప్పండి, ఎంతమందిని పరిశుద్ధాత్మను పొందుకున్నారు? అది స్తోత్రం, హల్లెలూయా. నేనేమంటున్నానంటే, మనకు అధికారం కలిగిన ఆయుధాలు ఇచ్చాడు తండ్రి. ఆయుధాలతో పాటు అద్భుతమైన దైవ సేవకులను ఇచ్చారు. మీ వల్ల అపోయినప్పుడు, అమ్మా ఇదిగో నాలో ఈ లోపల నేను పర్సనల్గా రాయండి, కనెక్టింగ్ అయ్యండి, అడగండి, చెప్పండి, సేవకులకి ప్రార్థన చేయించుకోండి. జయించాలి మనం. ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్ అవ్వాలి మనం. ప్రతి సంవత్సరానికేనే మన జీవితము, మన ఫైనాన్షియల్ అన్నీ ఇంప్రూవ్ అవ్వాలి. అవుతుంది నిజంగాను, కానీ మనలో కొన్ని ఏలుబడి చేస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకోండి. ఇక్కడైతే నేను యొక్క దేవదూతల యొక్క సైన్య సమూహపు శక్తిని చూశాను. ఇవి ఎన్నప్పుడు మనుషులు వస్తున్నాడు, అవేమీ చేయలేకపోతున్నాయి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ప్రార్థన చేసుకుని అధికారముతో దేవుని వాక్యాలను ఉపయోగిస్తే అద్భుతమైన రీతిలో మన మందిరము నుండి గొప్ప కార్యాలు జరిగింది. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రే చేస్తాను. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు దైవ సేవకుల ద్వారా మీరు మాట్లాడండి. ఏ వాక్యం అయితే కావాలో మీరు ఇచ్చిన దర్శనాన్ని తెలియజేసాను ప్రభువా. అవును తండ్రి, నాకు తెలియకుండా నాలో కొన్ని ఏలుబడి చేస్తున్నాయి, నేను కూడా గుర్తించలేను. కాబట్టి మీ పాదాల దగ్గరకు వచ్చి నేను నా సెల్ఫ్ చెకింగ్తో నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా నాలో ఏవన్నీ విడిచిపెట్టలేని స్వభావం ఉంటే మందిరము ద్వారా, సేవకుల ద్వారా తెలియజేసి, మందిరము ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా, సేవకుల యొక్క ప్రార్థన ద్వారా వాటన్నిటిని నా నుండి విడుదల కలిగించండి దేవా. ఆమేన్. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలను మా నోటితో ఉచ్చరించి శక్తిని పొందుకుని, అధికారాన్ని పొందుకుని, దురాత్మ శక్తులపైన మాకు జయము విజయాన్ని దయచేయండి దేవా. దీవించి ఆశీర్వదించి ముందుండి నడిపించి కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్.